నెలలైన వేతనాలు ఇవ్వకపోవడంతోనే గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక మరో ప్రాంతానికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 43 మంది అక్కడ అడ్మిట్ అయితే అత్యవసర చికిత్స చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళకు కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, కొంతమందికి స్పైనల్ కార్డు ప్రాబ్లం వచ్చింది, కొంతమందికి బోన్స్ ఇదైంది, కొంతమందికి తలలో ఇంజురీ అయినాయి. వీళ్ళందరినీ కూడా అత్యవసర చికిత్స కోసం మెరుగైన వైద్యం కోసమని కర్నూలుకు పంపించారు. అయ్యా ఆదోని మెడికల్ కాలేజీ ఇక్కడ వచ్చినప్పుడు ఆదోని ఆసుపత్రి అభివృద్ధి చేసే సందర్భంగా ఆదోనికి దాదాపు కర్నూలు నుంచి 20 మంది డాక్టర్లు ఇక్కడికి ఇచ్చారు. అందరూ కూడా దాదాపు ప్రొఫెసర్స్, జనరల్ మెడిసిన్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ ఇక్కడ పూర్తి కాకుండా అసంపూర్తిగా ఆగిపోయిందో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా తిరిగి ఎక్కడికంటే అక్కడ ప్లేస్కి వెళ్ళిపోయారు. కానీ అదే డాక్టర్లు ఇక్కడ ఉండింటే, అదే వైద్య బృందం ఇక్కడ ఉండింటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఎవరు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం మరో చోటుకు పోయేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇది రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను బలిగొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదోని హాస్పిటల్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో అభివృద్ధి చేసింటే, ఆ డాక్టర్లను ఇక్కడనే కొనసాగించింటే ఈరోజు ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకోసారికి తీసుకుపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు కాదు. అందుకోసమే ఈరోజు ఈ ప్రమాదానికి కారకులు ప్రభుత్వాలే చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా స్పందించి ఏ గ్రామీణ ప్రాంతాల్లో వరంగా ఉన్నటువంటి విబిజి గ్రామ్జీని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించి వాళ్ళకు కనీస వేతనాలు ఇస్తే వలసలు పోకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వైద్యులను ఇప్పటికైనా కేటాయించి మెరుగైన వైద్యం కోసం వైద్య బృందాన్ని ఇక్కడ కేటాయించి మెరుగైన వైద్యం అందించాలని, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదే పద్ధతిలో ఇక్కడ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటి డయాగ్నోస్ సెంటర్లు లేవు, వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి.